గ్రీస్ దేశంలో పురాతన కాలంలో సోక్రటీస్ అనేటువంటి ఓ మహా వ్యక్తి, జ్ఞాని ఉండేవారు. అయితే ఆయన దగ్గరకట ఓ పరిచయస్తుడు వచ్చి ఓ మాట అన్నారంట. "నేను మీ ఫ్రెండ్ గురించి, మీ స్నేహితుడి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను" అని. "నా స్నేహితుడి గురించి నాకు తెలియని విషయం నీకేంటి? కదా! స్నేహితుడు అంటేనే సమస్తం నాకు తెలుసు. కాబట్టి కొత్తగా నువ్వేం చెప్తున్నావు నాకు ఆయన గురించి" అని అనుమానించి, "నేను 3 ప్రశ్నలు వేస్తాను. నేను నమ్మితేనే స్నేహం చేస్తాను. నేను నమ్మినటువంటి వ్యక్తి గురించి మరెవరు ఏం చెప్పినా నేను త్వరగా నమ్మను" అని మనసులో అనుకొని, సో, పరీక్షించడం కోసం 3 ప్రశ్నలు వేశాడు. ఏంటంటే, "నువ్విప్పుడు చెప్పేటువంటి విషయం నిజమా? కాదా?" అన్నాడు. "నిజమో కాదో నాకు తెలీదండి" అన్నాడు. 2, "దానివల్ల నాకేమన్నా ఉపయోగం ఉందా?" అన్నాడు. "ఉండకపోవచ్చు, ఏమన్నా ఉంటదేమో" అని. ఉపయోగం లేనిది. సరే. మూడో ప్రశ్న, "నువ్వు చెప్పేటువంటి విషయం మంచిదా? చెడ్డదా?" అన్నాడంట. "మంచిది కాదు" అన్నాడు. సో, ఒక చెడ్డ విషయం, నాకు ఉపయోగం లేనిది, అది నిజమో కాదో కూడా నీకు తెలియనిది, ఒక అబద్ధాన్ని నాకు చెప్పాలనుకుంటున్నావు. దానివలన మా ఇద్దరి స్నేహ బంధం పోతుంది. కాబట్టి దయచేసి ఇలాంటివి చెప్పకండి అన్నారంట. సో, ఇలాంటి వాళ్ళని మనం అరికెడితే, చెప్పుడు మాటలు చెప్పి మనసులు పాడు చేసే వాళ్ళని మనం అరికెడితే, తప్పకుండా బంధాలని దృఢపరచుకోగలుగుతాం. కుటుంబాలు, స్నేహ బంధాలు చక్కగా దృఢపడతాయి.